నేను కూడా లైవ్ లో చెప్తున్నా ఇక్కడ ప్రాబ్లం వచ్చేసి ప్రాబ్లం ఉంటే కాబట్టి నువ్వు వచ్చి ప్రాబ్లం క్లియర్ చేసుకో. పెద్దగా ధర్నా చేసినా ఎవరైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 90 డేస్ కూడా పట్టచ్చు. ప్రాసెస్ ఉంది. క్లాసెస్ అప్రూవల్ కోసం కొన్ని వెయిటింగ్ పీరియడ్ ఉంటాయి. ఆ వెయిటింగ్ పీరియడ్ వచ్చినప్పుడు వెయిటింగ్ ఇస్తారు. అది ప్రాసెస్ చేసుకోండి సార్. ప్రాసెస్ పాలసీ తీసుకున్న బట్టి ఉన్నాడు 100% చెప్తారు. ఒక బాండ్ లో ఉంటారు. కస్టమర్, ఏజెంట్, ఎంప్లాయ్ అన్ని ఉన్నారు. కస్టమర్ కు ఉంటాయి 100% ఉంటాయి. క్లైమ్ బట్టి డిఫరెంట్ ఉంటాయి సార్. క్లైమ్ బట్టి డిఫరెంట్ లేదు 90 రోజులు ఉంటాడు హాస్పిటల్లో. 90 రోజులు నేను చెప్పట్లేదు సార్. నేను క్లైమ్ గురించి చెప్పట్లేదు. ఆయన ప్రాబ్లం ఏంటో నేను ఇంతవరకు చెప్పట్లేదు. చెప్తున్నా. సరే సార్, నేనేమంటున్నా ఒక్క నిమిషం. నేనేమంటున్నా ఆయన కట్టాల్సింది, రావాల్సింది రైట్ ఉంది. నేను కాదంటలేదు. దానికి కావాల్సింది ఏదైనా ఉంటే మాట్లాడుకుని క్లోజ్ చేయండి. మీరు పిల్లవాడి మళ్ళీ మాట్లాడమని చెప్పండి. మీరు ఎందుకు మధ్యలో ఇది చేస్తే మీరు కస్టమరేనా? మీరు కస్టమర్ కాదా? మరి ఆగండి, రమ్మని చెప్పి. మరి కాదండి, మేము 4 నుంచి ఇక్కడే కూర్చున్నాం, తినకుండా ఇక్కడే కూర్చున్నాం 4 రోజుల నుంచి. సార్ నేనైతే ఇక్కడ నుంచి కట్ చేయలేదు. న్యాయం జరిగారకు సంబంధించిన డిపార్ట్మెంట్ వచ్చి అసలు నా కేసు ఏంటో రివ్యూ చేసి మళ్ళీ అసలు నా తప్పు ఎట్లయితే అసలు నేను వెళ్ళిందే ఎమర్జెన్సీలో వెళ్తే వాళ్ళు డాక్టర్ ట్రీట్మెంట్ చేశారు. సో వాళ్ళు మాట్లాడుకున్న అసలు ప్రాబ్లం వీళ్ళ తరపు నుంచి ప్రాబ్లం ఉందా, వాళ్ళ తప్పు ఉంటే వీళ్ళు మాట్లాడుకున్న ప్రాబ్లం సాల్వ్ చేయలేదు. నాకు అక్కడ నుంచి డిశ్చార్జ్ ఇచ్చేంత వరకు మా ఆవిడని అక్కడ నుంచి బయటికి పంపించడం, ఇక్కడ నుంచి కదలండి సార్. నేను ఇక్కడ వాళ్ళ క్లైమ్ చేసుకుంటారా, వాళ్ళు ఏం అండర్స్టాండింగ్ తో మాట్లాడుకొని నాకు అక్కడ నుంచి డిశ్చార్జ్ ఇప్పించే వరకు నేను ఇక్కడ నుంచి కదలను. అది ఏమైనా సరే నేను నిరాహార దీక్ష ఇక్కడే కూర్చుంటే ఇక్కడ నుంచి కదలను. ఆ పోలీసులు వచ్చి ఏం చేసినా నేను కూడా చూస్తాను. నేనైనా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. నేను నా న్యాయం కోసం ఇక్కడ కూర్చున్నాను అంతే. నేను ఇక్కడే కూర్చుంటాను.